ఇంకొకటి, దేశంపై దాడులకు కుట్ర, పిఎఫ్ఐ నేత అబ్దుల్ సలీం అరెస్టు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కీలక నేత అబ్దుల్ సలీంను పిఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, ఉత్తర తెలంగాణకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి, దేశంలో కుట్రలకు పిఎఫ్ఐ స్కెచ్ వేసిందని ఎన్ఐఏ స్పష్టం చేసింది. తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల్లో, బీహార్లో, ఆంధ్రప్రదేశ్లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పిఎఫ్ఐ శిక్షణ తరగతులను ప్రారంభించింది. ఈ సంస్థపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే నిషేధం విధించింది. ఈ క్రమంలోనే 2022 నిజామాబాద్, హైదరాబాద్, ఏపీలో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసింది. సలీం అప్పటి నుంచి పరారులో ఉన్నాడు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న సలీం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మైదుకూరులో ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. అయితే ఉగ్రవాదులకు హైదరాబాదో, బెంగళూరు అడ్డా కాదు. ఎట్లా అంటే మైదుకూరు లాంటి చిన్న చిన్న పట్టణాలు కూడా ఉగ్రవాదానికి అడ్డాగా మారిందని చెప్పడానికి ఒకటి ఉంది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నిజామాబాద్లో సోదాలు చేస్తే జగిత్యాల, నిజామాబాదు, ఆర్మూరు, నిజామాబాద్ టౌను పక్కనున్నటువంటి ఊర్లలో కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు సంబంధించిన సిస్టమ్ కన్సర్న్ సంబంధించిన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇట్లా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను భారత ప్రభుత్వం నిదేశించిన తర్వాత క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ఇంకోటి అట్లా పేర్లు పెట్టుకొని వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారు. భారతదేశంలో ఉగ్రవాదాన్ని చేయడం తప్ప వాళ్ళకి ఇంకోటి లేదు. బెంగళూరులో బాంబు పేలుడు జరిగిన తర్వాత ఇది మరింతగా వచ్చింది. అయితే ఇవి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఉదారవాద విధానాలను పరిగణనలోకి తీసుకొనే వాళ్ళు రెచ్చిపోతున్నారు అనేటువంటిది నేను స్ట్రైట్గా చేస్తున్నటువంటి ఆరోపణ. భారతదేశంలో ఉగ్రవాదం పెరగడానికి ఎవరు కారణమయ్యా అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసిందే అని నేను చెప్తాను. ప్రజలు చేసింది కాదు. రాజకీయ నాయకులే ఉదారవాదమైనటువంటి పొలిటికల్ అపీజ్మెంట్ చేసి, సంతుష్టీకరణ రాజకీయాలు చేసి, ఓట్ల రాజకీయాలు చేసి, ఆఖరికి ఓట్ల రాజకీయాల పేరుతోటి దేశం యొక్క భవిష్యత్తును, దేశ ప్రజల యొక్క భవిష్యత్తును ఉగ్రవాదుల అడ్డాగా మార్చేటువంటి ప్రయత్నం చేసింది రాజకీయ నాయకులు అనేటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో మైదుకూరు లాంటివి, జగిత్యాల లాంటివి, ఆర్మూరు, కోరుట్ల లాంటి ఏరియాల్లో కూడా భారతదేశంలో ఉగ్రవాదులకు అడ్డాగా మారుతున్నాయనేటువంటిది చూడాలి. జగిత్యాల లాంటి పట్టణంలో ఉగ్రవాదులను కాపాడుతున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సో మనం జాగ్రత్తగా లేకపోతే దీంతో శనివారం కడప జిల్లా మైదుకూరులో ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో శనివారం అతను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రకటనలో తెలిపారు. సలీంపై 2 లక్షల రివార్డు కూడా ఉంది. సలీం అరెస్టుతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 15కు చేరింది. 2022 జూలై నిజామాబాద్ పోలీసులు, ఇగో చూడండి, నిజామాబాద్ పోలీసులు తొలుత కేసు నమోదు చేయగా కుట్ర, ఉగ్రవాద శిక్షణ వంటి చర్యలు తీవ్రత నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తును స్వీకరించింది. ఇదిలా ఉండగా ఏఎఫ్ఐ నాయకుడు, మోస్ట్ వారెంటెడ్ గ్యాంగ్స్టర్ మహమ్మద్ గౌస్ నియాజీని ఎన్ఐఏ దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేసింది. దక్షిణాఫ్రికాలో ఉండి ఇక్కడ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. 2016లో బెంగళూరులో ఆర్ఎస్ఎస్ నాయకుడు రుద్రేష్ హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతుండడంతో పట్టుకున్న వారికి 5 లక్షల బహుమతి ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇది భారతదేశంలో ఉగ్రవాద చర్యల పరిస్థితి ఎట్లా ఉంటుందని చూడాలి. వాడు బెంగళూరులో ఒక మనిషిని హత్య చేసి, ఆర్ఎస్ఎస్ నాయకుడిని, దక్షిణాఫ్రికాకు చాలా సింపుల్గా పారిపోయిండు అంటే ఈ దేశంలో ఎంతమంది వాళ్ళకు సహకరిస్తున్నట్టు? అసలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఉగ్రవాదాన్ని సమర్థించేటువంటి నాయకులను దేశం నుంచి వెలగొట్టాలి, లేదంటే కాల్చిపడేయాలి. లేకపోతే భారతదేశం బాగుపడదు, దేశంలో ఎవ్వడు ఉండడు అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లియర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. సత్యేంద్ర జైన్పై సిబిఐ దర్యాప్తునకు అనుమతి. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్పై విచారణ జరిపేందుకు సిబిఐకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శనివారం అనుమతి ఇచ్చారు. జైన్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణపై విచారణ జరిపేందుకు ఆమోదం తెలిపారు. జైలులో ఉన్న ప్రముఖ ఖైదీలకు అక్కడ తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రొటెక్షన్ మనీ కింద సొమ్ములు వసూలు చేశారన్న ఆరోపణపై జైలులో ఉన్న ప్రముఖ ఖైదీలకు అక్కడ తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రొటెక్షన్ మనీ కింద సొమ్ము వసూలు చేశారనే ఆరోపణపై సిబిఐ దర్యాప్తు చేయనుంది. జైలులో సౌకర్యవంతంగా ప్రశాంతంగా ఉండేందుకు 10 కోట్లను పలు విడతలుగా ఇచ్చారంటూ ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ఆరోపించిన నేపథ్యంలో ఈ దర్యాప్తు జరగనుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాన్ని ఆప్ ఖండించింది. కేవలం ఆర్థిక నేరగాడు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది. ఇది చట్టాన్ని అపహాస్యం చేయడాన్ని. మరి ఎవరు చేయాలి?
పైసలు ఇచ్చినోడు నేను ఇచ్చిన అనేటువంటి విషయం చెప్పిండు. ఆయన ఆర్థిక నేరగాడు అయితే అయ్యి ఉండొచ్చు. దొంగ అనేటోడు పోలీసులు పట్టుకున్న తర్వాత అవును నేను దొంగతనం చేసిన అంటే దొంగ చెప్పిన విషయాలను ఎట్లా నమ్ముతాను అనలేం కదా. దొంగ పలానా దగ్గర దొంగతనం చేసిన అని ఒప్పుకున్నాడు. సో సుకేష్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి దొంగ, ఆయన నేను పలానా వాళ్ళకు డబ్బులు ఇచ్చిన అని చెప్పిండు. ఇది విషయం. సత్యేంద్ర జైన్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడిగా ఉండి అందులో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అందరికీ నీతులు చెప్పేటువంటి పరిస్థితి చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇది వీళ్ళకు సంబంధించినటువంటి అంశం.